రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఒక్కసారి నాటితే 25 ఏళ్లు దిగుబడి. డ్రాగన్ ఫ్రూట్ సాగుతో సత్ఫలితాలు సాధిస్తున్న సూర్యాపేట జిల్లా రైతు. బీటీ పత్తిపైన లద్దె పురుగు దాడి నివారిస్తేనే దిగుబడులు. శనగ రైతులకు శుభవార్త. విడుదలకు సిద్ధంగా 2 నూతన శనగ రకాలు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని మెట్ట ప్రాంతాల్లో విస్తరిస్తున్న పంట డ్రాగన్ ఫ్రూట్. ప్రపంచ దేశాల్లో విస్తృత గిరాకీ ఉన్న ఈ పంటకు మన వాతావరణం కూడా అనుకూలమని తేలడంతో రైతులు భారీ ఎత్తున ఈ పంట సాగును విస్తరిస్తున్నారు. అయితే ప్రారంభపు పెట్టుబడి లక్షల్లో ఉన్న నాటిన 4వ ఏడాది నుంచి ఎకరాకు 10 టన్నులకు పైగా దిగుబడి వస్తుండడం, రాబడి ఆశాజనకంగా ఉంటుండడంతో సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ మహిళా రైతు 2.5 ఎకరాల్లో పింక్ పర్పుల్ రకం డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టి మంచి ఫలితాలను సాధిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వస్తోంది. వీటి వాడకానికి రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో పాటే తెలుగు రాష్ట్రాల్లో కొత్త పంటల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. వ్యాపార దృష్టితో వ్యవసాయం చేయకపోతే మనుగడ కష్టంగా మారిన నేపథ్యంలో సంప్రదాయ పంటలతో పాటు ఇతర దేశాల్లో అధిక వాణిజ్య విలువ కలిగిన ఉద్యాన పంటలు, పండ్ల తోటలను రైతులు ప్రయోగాత్మకంగా సాగు చేసి సత్ఫలితాలు నమోదు చేస్తున్నారు. ఈ కోవలోనే తెలుగు నేలపై కొత్త బంగారంగా కాంతులీనుతోంది డ్రాగన్ ఫ్రూట్. సూర్యాపేట జిల్లా మునగాల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మహిళా రైతు పద్మావతి 2.5 ఎకరాల్లో పద్మావతి ఫార్మ్స్ పేరుతో పింక్ రకం డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టి సత్ఫలితాలను సాధిస్తోంది. ఇది ఎడారి జాతికి చెందిన మొక్క కావడంతో పెద్దగా నీటి అవసరం ఉండదు. ఏడాదిలో 50 సెంటీమీటర్ల వర్షం సరిపోతుంది. సేంద్రియ ఎరువులు వేస్తే మంచి దిగుబడి వస్తుంది. ఒక్కసారి నాటితే 25 ఏళ్ల పాటు దిగుబడి లభిస్తుంది. రైతు పద్మావతి తనకున్న పొలంలో 2.5 ఎకరాలకు 1000 సిమెంట్ స్తంభాలను సొంతంగా తయారు చేయించారు. ఒక్కో స్తంభానికి ఖర్చు 280 రూపాయలయింది. గుంటూరు జిల్లా నుంచి 1000 మొక్కలు, వియత్నాం నుండి 3000 మొక్కలు తెచ్చారు. 2018 ఆగస్టులో ఒక్కో పోలుకు 4 వైపులా 4 మొక్కలను నాటారు. ప్రస్తుతం 2వ సంవత్సరం. ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ ఫ్రూట్ చూడడం జరిగింది. తిని చూసాము, చాలా బాగుంది. ఇది వేద్దాం మనం ఈ పంట అని చెప్పి బాబు చెప్పడం జరిగింది. ఆ తర్వాత బాబే 2-3 కంట్రీలు కూడా తిరిగి వచ్చిన తర్వాత ఫ్రూట్ వేద్దాము, నువ్వు కూడా అక్కడ చూడు దగ్గరలో ఎక్కడైనా ఉంటే అని చెప్పడం జరిగింది. అప్పుడు మేము ఇక్కడ చాలా బాగుంది, సో ఎలాగైనా దీన్ని వెయ్యాలి అని చెప్పేసి మా బాబు, నేను, మా వారు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆ తర్వాత బాబు మొక్కలు ఎక్కడి నుంచి తేవాలని ఆలోచించి అవన్నీ ఆయన చూసుకున్నారు. ఇంకా బాబు వియత్నం నుంచే తెప్పించారండి కొన్ని మొక్కలు. ఆ తర్వాత ఈ రాళ్ల గుట్టలు కూడా పెద్ద పెద్ద చైన్ బండి పెట్టి రాళ్ల గుట్టలు కూడా తీయించడం జరిగింది. తీయించి ఆ తర్వాత బోర్లు వేయించాము. బోర్లు కూడా 6 బోర్లు వేపిస్తే 1 బోర్ పడిందండి. అది కూడా 400 ఫీట్లు 500 ఫీట్ల వరకు వెళ్ళాము. ఆ 1 బోర్ తోటే ఈ తోటని మేము ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాము. బాగుంది, వాటర్ కూడా మంచిగా సరిపోతున్నాయి. ఈ స్తంభాలు వేయడానికి మొత్తం మేమే దగ్గరుండి పోయించుకున్నాము. స్తంభాలు మొత్తం మేమే పోయించుకున్నాం. ఆ తర్వాత ఇవి మొత్తం 1000 స్తంభాలు పట్టినాయండి. మొత్తం మేము 1000 స్తంభాలు నాటించడానికి ప్రిపేర్ అయిన తర్వాత గుంటలు జేసీబీతో తీపిచ్చి 10 ట్రక్కుల ఎరువు తోలిచ్చినాం సూర్యాపేట నుంచి. ఆవెరువు, అచ్చంగా ఆవెరువే తోలిచ్చి ఈ యొక్క 2 ఫీట్లు వెడల్పు 2 ఫీట్లు లోతు గుంట తీసి ఆ గుంటలో పిల్లర్ నిలబెట్టి ఈ ఆవు పెంట ఎరువు మట్టి మిక్సింగ్ చేసి మొదటి నుంచి పిల్లర్ మధ్యలో పోసి కూర్చాము. మొత్తం కూర్చిన తర్వాత పిల్లర్ నిలబెట్టి కూర్చిన తర్వాత ఆ పిల్లర్కి 4 మొక్కలు చుట్టూరా పెట్టి తాడు ద్వారా కట్టాము. కట్టిన తర్వాత అవి మెల్లిమెల్లిగా స్తంభం పైకి ఎక్కినాయి. ఆ తర్వాత పైకి ఎక్కేంత వరకు కింద ఎలాంటి పిలకలు రానివ్వద్దు, ఒక్కటే కొమ్మని పైదాకా రానివ్వాలి. మాకు 6 మంత్స్కే కొమ్మలన్నీ పైకి వచ్చేసి బాగా బయటకు వచ్చేసినాయి. బ్రాంచెస్ బాగా వచ్చినాయి, చాలా బాగుంది. డ్రిప్ ద్వారా వాటరు అందించాము. డ్రిప్ ద్వారానే జీవామృతం కూడా అందించాము. వర్మీ వాష్ మాత్రం మొదట్లో పోయించినాము, కూలి వాళ్ళతోటి మొదట్లో పోయించినాము. అది జీవామృతం వచ్చేసి నెలకొకసారండి. వర్మీ వాష్ వచ్చేసి అది నెల 15 రోజులు అంత గ్యాపు
ఆ తర్వాత దీనికి ఒక 1 or 2 టైమ్స్ 19 కూడా డ్రిప్ ద్వారా ఇచ్చాము. డ్రాగన్ ఫ్రూట్ మొక్కల వయసు పెరిగే కొద్దీ కొమ్మలు శాఖోపశాఖలుగా విస్తరించి పెరగటం వల్ల పండ్ల దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. శాస్త్రీయంగా ఈ తోటల నుంచి 5వ సంవత్సరంలో ఎకరాకు 20 నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. కానీ ఎకరాకు 10 టన్నుల దిగుబడి వచ్చినా ఆర్థికంగా సత్ఫలితాలు సాధించవచ్చు. సరాసరిన కిలో పండ్లు 100 రూపాయలు పలికినా 10 లక్షల ఆదాయం వస్తుంది. ఏటా నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. నాటిన మొదటి సంవత్సరంలోనే పంట కాపుకు రావటం వల్ల 2వ సంవత్సరం నుంచి రైతుకు పెట్టుబడి భారం ఉండదు. మరోవైపు రైతులకు నాణ్యమైన మొక్కలను అందించాలనే ఉద్దేశంతో నర్సరీని కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఈ పంట కాలం 2 సంవత్సరాలు అయిందండి. మొదటి సంవత్సరం మాకు 2 క్వింటాలు మాత్రమే వచ్చింది పంట, తక్కువ పంట వచ్చింది. కానీ ఇప్పుడు సెకండ్ ఇయర్ మాత్రం 2 టన్నులు దిగుబడి వచ్చిందండి. ఇంకా 2 టన్నులు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సరాసరి మేము కేజీ 200 రూపాయల చొప్పున మాకు తోట దగ్గరనే పోతుందండి. చాలామంది మాకు పండ్లు కావాలని వస్తున్నారు. మేము గమనించిన అంశాలంటే ఈ పండులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఒక 10 యాపిల్ పండ్లు తింటే ఎంత బలం, ఎంత ఎనర్జీ వస్తుందో ఒక్క డ్రాగన్ పండు తింటే అంతే ఎనర్జీ వస్తుంది. ప్రోటీన్స్ అధిక శాతం ఉన్నాయి, ఫైబర్ క్వాంటిటీ ఉంది, తర్వాత ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఫుల్గా ఉన్నాయి. కాబట్టి ఇది సకల రోగ నివారణి. హార్ట్లో బ్లడ్ చిక్కగా ఉన్న వాళ్ళకు కూడా బ్లడ్ పలచన చేసే గుణాలు దీంట్లో ఉన్నాయి. ఈ స్తంభాలు మేము పోయించుకున్నాము. దానికి స్తంభానికి వచ్చేసి మాకు 230 రూపాయలు మాత్రమే ఖర్చు అయింది. పైన టైర్కి ఒక 20 రూపీస్ ఖర్చు అయింది. ఆ పైన సువ్వలు ఉన్నాయి, దానికి కేజీ 30 రూపీస్, కేజీకి 4 సువ్వలు వచ్చినాయి, అదొక 30 రూపీస్ ఖర్చు అయింది. మొత్తం స్తంభానికి వచ్చేసి ఇది మొక్కలు మొత్తం ఒక 500 ఖర్చు అయిందండి. ఒక పిల్లర్కి వచ్చేసి మొత్తం ఎకరానికి మాకు పంట దిగుబడి వచ్చే టయానికి 5 lakhs ఖర్చు అయింది. ఈ సంవత్సరం 2 టన్నులు వచ్చింది, ఇంకా 2 టన్నులు వస్తుంది. 2 టన్నులు అంటే కేజీకి 200 చొప్పున టన్నుకు 2 లక్షలండి. 4 లక్షల ఆదాయం వచ్చింది. ఇంకా 4 లక్షలు వస్తుంది అని మేము ఆశిస్తున్నాము. అయితే నెక్స్ట్ ఇయర్ ఇది ఒక 6 టన్నుకు చేరుకుంటుందని కూడా మేము ఆశిస్తున్నాము. నెక్స్ట్ ఇయర్కి మా ఖర్చులు వెళ్ళిపోతాయని, ఇంకా 4th ఇయర్ నుంచి మాకు 20% ఖర్చులు తీసేసినా కూడా సంవత్సరానికి 10 లక్షలు ఇన్కమ్ ఉంటుందని మేము ఆశిస్తున్నామండి. చెట్లు పెట్టడానికి ముందు ఏం చెట్లు పెడుతున్నారు అంటే డ్రాగన్ ఫామ్ అండి, డ్రాగన్ తోట అంటే ఇవేం చెట్లు, ఇవి కలబంద చెట్లు లాగున్నాయి, ఇంకేవో ఫ్రూట్ అంట, దాంట్లో ముళ్ళు ఉంటుంది, ఆ చెట్లు లాగున్నాయి, దీంట్లో పండు తింటారా అని చెప్పి కొంచెం అవహేళనగా మాట్లాడారు. కానీ ఇప్పుడు దిగుబడి చూసిన తర్వాత అమ్మో ఆ పండ్లు తింటారంట, చాలా హెల్దీగా ఉంటాయంట, చాలా ప్రోటీన్స్ అంట అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళే అనుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో పండ్లు కావాలని ఫోన్లు చేస్తున్నారు, బస్సులకు పంపించండి లేదా కొరియర్కి పంపించండి అని వాళ్ళు అడుగుతున్నారండి. అయితే ఈ డ్రాగన్ తోట పెట్టాలని ఫస్ట్ చూసినప్పుడు నేను వద్దు, ఖర్చుతోటి కూడుకున్న పని వద్దు అని చెప్పామండి. అయితే చెప్పినా వినకుండా ల్యాండ్ తీసుకొని ఇవన్నీ చెట్లకు అడ్వాన్స్ ఇచ్చి ఇవన్నీ చేసేదాకా మాకు తెలియదు. చేసిన తర్వాత మొత్తం మొక్కలు వచ్చిన తర్వాత పెడుతుంటే ఇక సరే ఎట్లాగో ధైర్యం చేస్తున్నావు కదా, ఇక సరే నేను గిట్ట సహకరిస్తా అని ఇద్దరం కలిసి ఇది చేస్తున్నామండి డ్రాగన్ తోట. ఇప్పుడు సాగు విధానము చాలా బాగుందండి, అన్నీ మంచిగా ఉంది. మన ప్రాంతంలో 4 ఏళ్లుగా డ్రాగన్ ఫ్రూట్ వినియోగం పెరుగుతోంది. గిరాకీని అందిపుచ్చుకునేందుకు రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట విస్తరణకు ఉద్యాన శాఖ రాయితీలు అందించి ప్రోత్సహిస్తోంది. తెలంగాణలో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ పథకం ఎకరాకు 3.60 లక్షల రాయితీ అందిస్తున్నామని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. సో మనకి ఇక్కడ కోదాడ కాన్స్టిట్యున్సీ పరిధిలో మునగాల మండలంలో ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయడం జరుగుతుంది. సో ప్రభుత్వం చెప్తున్నట్టుగా మనకి సాంప్రదాయ పంటలు కాకుండా కొత్త రకాల పంటలు వేసి దిగుబడి గడించి లాభాలు తీసుకొని రైతుని అభివృద్ధి పరచాలనేది ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యాన శాఖ పనిచేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగా ఇక్కడ మన మునగాలలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న రైతులను మనకి ఇక్కడ MIDH పథకము మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అనే స్కీమ్ కింద వీరికి ఈ 2.5 ఎకరాల ఫామ్ని మనకి డిమాన్స్ట్రేషన్ ప్లాట్ లాగా సెలెక్ట్ చేసి వీరికి ప్రోత్సాహం అందించడం జరిగింది. మనకి 2.5 లక్షల వరకు సబ్సిడీ ఇవ్వడం జరిగింది వీరికి టోటల్గా. సో మేము ఉద్యాన శాఖ ద్వారా రైతులకు తెలియజేసేది ఏంటి అంటే మనకి సాంప్రదాయ పంటలు మూస పద్ధతిలో మీరు ఒకటే పంటలు ఎప్పటికీ అందరూ ఒకే రకమైన పంటలు కాకుండా
మార్కెట్లో దిగుబడికి అనుగుణంగా, డిమాండ్కి అనుగుణంగా, మార్కెట్లో ఉన్న డిమాండ్కి అనుగుణంగా మీరు కొత్త రకాల పంటలు సాగు చేసి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఎల్లవేళలా మా ఉద్యాన శాఖ అందుబాటులో ఉంటుంది. మీకు ప్రోత్సాహకాలు కానివ్వండి, సాంకేతిక పరిజ్ఞానం, సలహాలు, సూచనలు ఏమి కావాలన్నా కూడా మా ఉద్యాన శాఖ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా కొత్త రకాల పంటలు, మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా పంటలు సాగు చేసి ఈ ఉద్యాన శాఖ ద్వారా అందిస్తున్న సబ్సిడీలను కానీ, మా సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ మీరు ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని మేము కోరుకోవడం జరుగుతుంది. సేద్యంపై ఆసక్తి ఉంటే సరిపోదు. అనుకున్న లక్ష్యం చేరే వరకు దృఢ సంకల్పంతో ముందడుగు వెయ్యాలి. సాగులో అవహేళనలను సైతం అధిగమించి డ్రాగన్ ఫ్రూట్ సాగులో విజయం సాధించిన పద్మావతి తోటి రైతులకు నిజంగా ఆదర్శనీయం. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగవుతున్న పత్తి పంటను పొగాకు లద్దెపురుగు దెబ్బతీస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో రోజురోజుకు పత్తి పంటపై లద్దెపురుగు ఉధృతి పెరిగిపోతోంది. కీలకమైన పూత, కాత దశలో ఉన్న పత్తిపై ఈ పురుగు దాడి చేయడంతో పెట్టిన పెట్టుబడులతో పాటు శ్రమ వృధా అవుతోందని రైతులు ఆందోళన చేస్తున్నారు. అయితే పొగాకు లద్దె పురుగును గుర్తించిన వెంటనే వాటి నివారణకు ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో వరంగల్ జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్ ద్వారా తెలుసుకుందాం. తెల్ల బంగారంగా పిలువబడే పత్తి మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో పండిస్తారు. ప్రముఖ వాణిజ్య పంట కావడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ పంట అనేక సమస్యల వలయంలో చిక్కుకుంటోంది. పత్తిలో బీటీ హైబ్రిడ్ రకాలు వచ్చాక కాయతొలిచే పురుగుల బెడద తగ్గింది. ముఖ్యంగా శనగపచ్చ పురుగు, గులాబీ రంగు పురుగు, తలనత్త పురుగు, పొగాకు లద్దె పురుగుల నుండి పత్తి పంటను కాపాడుకోగలిగాం. ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి మంచి వర్షాలు కురవడం, ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని పాటించాలనడంతో తెలంగాణలో పత్తి పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పంట వేసి 4 నెలలు కావస్తుండడంతో ప్రస్తుతం పూత, కాత, కాయ పగిలే దశల్లో ఉంది. కీలకమైన ఈ దశల్లో లద్దెపురుగు ఆశించడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. ఈ సంవత్సరము పత్తిని సుమారుగా 22 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో విత్తుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ప్రతి దశ చూసుకున్నట్టయితే మనకి పూత మరియు కాత దశల్లో ఉన్నదని చెప్పవచ్చును. అయితే మరి గత కొద్ది రోజులుగా కురుస్తున్న అధిక వర్షాల వల్ల పత్తిలో చాలా చోట్ల ఇబ్బందులు అనేది గమనిస్తున్నాము. ముఖ్యంగా కలుపు సమస్య, అంటే కలుపు విపరీతంగా పెరగడము, ఎందుకంటే అంతరకృషి సకాలంలో చేయలేకపోవడం వల్ల కలుపు సమస్య విపరీతంగా పెరిగింది. దాంతోపాటు ఒకవైపు పురుగులు, తెగుళ్ళ సమస్య కూడా చాలా ఎక్కువ మొత్తంలో కనబడుతున్నది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరి ఈ సంవత్సరము పత్తి ప్రస్తుతమైతే దశ అంత, అంటే పంట పెరుగుదల అంత బాగా లేదనే చెప్పవచ్చును. ఇక కలుపు సమస్య వల్ల అలాగే ఇతర మొక్కల నుండి కూడా మనకి పొగాకు లద్దె పురుగు అనేది కూడా బాగా కనబడుతున్నది. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కువ వర్షాలు పడి తర్వాత కొద్ది రోజులుగా వర్షాభావ పరిస్థితులు కనబడతాయో అప్పుడు మనకి ఈ పొగాకు లద్దె పురుగు యొక్క ఉధృతి అనేది ఎక్కువగా కనబడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతము మనకు పత్తిలో పొగాకు లద్దె పురుగు అనేది ప్రతి పంటలో కాకుండా మనకి పత్తి పక్కన ఉన్న ఇతర పంటల నుండి కానీ అలాగే వేరే కలుపు మొక్కల నుండి కానీ మనకు వ్యాపించి పత్తిని ఆశించి ఇప్పుడు పత్తిని నష్టపరుస్తున్నది. ముఖ్యంగా మరి దీన్ని చూసుకున్నట్టయితే ఈ పొగాకు లద్దె పురుగు ఎప్పుడైతే పత్తిని ఆశిస్తుందో అక్కడ రైతులు అప్రమత్తమై ఒకవేళ ఎక్కడైనా గుడ్లు ఉన్నట్టయితే ఆ గుడ్లను ఏరివేసి నాశనం చేయడం కానీ, అలాగే ఈ లద్దె పురుగు పిల్ల పురుగులు కానీ తల్లి పురుగులు కానీ కనబడినట్టయితే వాటిని నాశనం చేయడము. తర్వాత ఈ లద్దె పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి మనకి గోకి తినడం వల్ల ఈ ఆకులు పత్రహరితాన్ని పూర్తిగా తినేయడం వల్ల ఆకులన్నీ కూడా మనకు ఈనెలు మాత్రమే ఒకటే మిగిలి జలడాకులుగా మారే అవకాశం ఉంది. మనము ఈ జలడాకులను కూడా మనము ఏరి నాశనం చేయాలి. సో దీని ద్వారా మనకు పత్తిలో ఈ పొగాకు లద్దె పురుగును చాలా వరకు నివారించుకోవచ్చు. మనము ఈ వేప కషాయం కానీ వేప నూనె కానీ, వేప నూనె అయితే 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి మనము కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ తొలి దశలో గుడ్లను కూడా అలాగే చిన్న చిన్న లార్వాలను కూడా చంపే అవకాశం ఉంది. తర్వాత అవసరాన్ని బట్టి ఒకవేళ పురుగు ఉధృతి బాగా ఉన్నట్టయితే మనము లీటర్ నీటికి థయోడికార్బ్ అనే మందును 1.5 గ్రాములు
లేదా క్లోరోపైరిపాస్ అనే మందును 2.5 ml లీటర్ నీటికి, లేదా క్వినాల్ఫాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 0.5 గ్రామ్స్ లీటర్ నీటికి, లేదా నొవల్యురాన్ అనే మందును 1 మిల్లీలీటరు లీటర్ నీటికి, అలాగే లేకపోతే మనకి ఈ డయాఫెన్థైరాన్ అనే మందును అని పోలో అని మార్కెట్లో దొరుకుతుంది, అదైతే 1.25 గ్రాములు లీటర్ నీటికి. ఈ మందుల్లో ఏవేని మందులను మనము మార్చి ఈ పొగాకు లద్దె పురుగు కోసం పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు పురుగు ఉధృతి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అయితే ఈ రసాయన మందులు మనం పిచికారి చేసినప్పుడు చిన్న దశలో ఉన్న లార్వాలు మాత్రమే చనిపోతాయి. కానీ 3వ దశ లార్వా ఉన్నట్టయితే వాటిని ఈ రసాయన మందులు చంపడం అనేది కష్టంగా ఉంటుంది. కాబట్టి సో దీనికి గాను మనం విషపు ఎర్రను తయారు చేసుకోవాలి. ఈ విషపు ఎర్రను తయారు చేసుకోవడానికి గాను 10 కేజీల తౌడు, 2 కేజీల బెల్లము, 1 లీటర్ మోనోక్రోటోఫాస్ కానీ, లేకపోతే 750 ml క్లోరోపైరిపాస్ కానీ, లేకపోతే 300 గ్రాముల థయోడికార్బును మనము కలుపుకొని తయారు చేసుకోవాలి. ఈ విషపు ఎర్రను తయారు చేసుకోవడానికి మనము ఈ 10 కేజీల ఫస్ట్ బెల్లాన్ని పాకం పట్టించి, అది బెల్లం పాకం చల్లార్చిన తర్వాత ఈ రసాయన మందుల్లో ఏదో ఒక మందును మనం కలిపి ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా ఈ తౌడు మీద పోసుకొని తౌడును ఉండలుండలుగా చేసుకున్న తర్వాత ఇది కనీసము ఈ మిశ్రమాన్ని 12 నుండి 14 గంటల వరకు కూడా పులియబెట్టి తర్వాత సాయంత్రం వేళల్లో మనము ఈ చేలలో చల్లుకున్నట్టయితే చాలా వరకు లద్దె పురుగు యొక్క ఈ పిల్ల పురుగులు అంటే 3వ దశలో దాటిన పురుగులన్నీ కూడా తిని చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సమగ్ర యాజమాన్య పద్ధతితోటి ఈ లద్దె పురుగును నివారించుకోవచ్చు. శనగ రైతులకు శుభవార్త. ప్రతికూల వాతావరణం, నీటి ఎద్దడి పరిస్థితులను అధిగమించి అధిక దిగుబడి సాధించే విధంగా 2 కొత్త శనగ రకాలు రైతులకు అందుబాటులోకి రానున్నాయి. IARI ఢిల్లీ, రాయచూర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఇక్రిసాట్ సహకారంతో జీనోమిక్స్ అసిస్టెడ్ బ్రీడింగ్ ద్వారా ఈ నూతన రకాలను రూపొందించారు. ఫ్యూజేరియం ఎండు తెగులును సమర్థంగా తట్టుకునే ఈ రకాలు ప్రస్తుతం అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్న అన్నగిరి, పూసా 372 రకాలకు ప్రత్యామ్నాయం. విడుదలకు సిద్ధమైన ఈ రకాలను విత్తనోత్పత్తి ద్వారా అభివృద్ధి చేసి రైతులకు అందించనున్నారు. నల్లరేగడి భూముల్లో శీతాకాలంలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పప్పుధాన్యపు పంట శనగ. తెలుగు రాష్ట్రాల్లో రబీ పంటగా సుమారు 5 నుండి 6 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం దేశీ రకాలతో పాటు అనేక కాబూలీ రకాలు అందుబాటులో ఉన్న బెట్ట పరిస్థితులను తట్టుకోలేకపోవటం, చీడపీడలకు లొంగిపోవడం వంటి సమస్యలతో రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో దేశీ రకాల్లో ఎక్కువ రోగ నిరోధక శక్తిని కలిగి అధిక దిగుబడినిచ్చే 2 కొత్త రకాలను ఇండియా కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR గుర్తించింది. జినోమిక్స్ అసిస్టెడ్ బ్రీడింగ్ ద్వారా ఈ కొత్త రకాలను రూపొందించారు. వీటిలో మొదటిది పూసా 10216. భారత వ్యవసాయం పరిశోధనా సంస్థ IARI ఢిల్లీ, ఇక్రిసాట్ భాగస్వామ్యంతో ఈ రకాన్ని రూపొందించింది. ఈ దేశీ రకం సాగుతో రైతులు మంచి ఫలితాలు సాధించొచ్చని హైదరాబాద్ పటాన్ చెరువులోని ఇక్రిసాట్ సంస్థ రీసెర్చ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ రాజీవ్ వర్షినే తెలిపారు. सबसे पहली जो वैरायटी है उसका नाम है पूसा 10216। ये वैरायटी కొత్త శనగ రకాల్లో మొదటిది పూసా 10216. ఈ రకాన్ని IARI ఢిల్లీ ఇక్రిసాట్ తో కలిసి రూపొందించింది. ఈ రకం ప్రత్యేకత ఏంటంటే నీటి ఎద్దడి పరిస్థితుల్లో కూడా బాగా పెరుగుతుంది. खेत में पानी की कमी हो, मतलब सूखे से फाइट करने की इसमें क्षमता है। और इस वैरायटी को पूसा की एक पहली वैरायटी थी पूसा 372। పూసా రకాల్లో మొదటిది పూసా 372. దీన్ని జినోమిక్స్ అసిస్టెడ్ బ్రీడింగ్ చేయడం ద్వారా ఈ కొత్త రకాన్ని రూపొందించాం. దీనిలో రోగనిరోధక శక్తి అధికం, నీటి ఎద్దడిని సమర్థంగా తట్టుకుంటుంది. और नई वैरायटी में उत्पादकता पुरानी वाली वैरायटी से 12% से लेके 20% तक ज्यादा है। దిగుబడి సామర్థ్యం పాత రకం కంటే 12 నుండి 20% అధికంగా ఉంటుంది. దీనివల్ల అధిక దిగుబడితో పాటు రైతు మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. कृषक लोग इस वैरायटी को ग्रो करेंगे तो उनके खेत से ज़्यादा पैदावार होगी, और जब उससे ज़्यादा पैदावार होगी तो उससे किसानों के लिए ज़्यादा रुपया प्राप्त होगा।
తెలుగు రాష్ట్రాల్లో రైతులు దేశీ రకమైన అన్నగిరి సాగుకు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఈ రకానికి ఫ్యుజేరియం ఎండు తెగులుతో పాటు వివిధ రకాల చీడపీడల బెడద ఎక్కువగా ఉండడం, పాత రకం కావటం వల్ల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ రాయచూర్, కర్ణాటక ఇక్రిసాట్ శాస్త్రవేత్తలతో కలిసి అన్నగిరి రకాన్ని జినోమిక్స్ అసిస్టెడ్ బ్రీడింగ్ ద్వారా అభివృద్ధి చేసింది. ఈ నూతన రకానికి సూపర్ అన్నగిరి అని పేరు పెట్టారు. एग्रीकल्चर यूनिवर्सिटी रायचूर के साथ में मिलके और जीनोमिक्स असिस्टेड ब्रीडिंग के द्वारा एक नई वैरायटी पैदा की है और वो वैरायटी अन्नीगिरी से बेटर है, उससे बहुत ज़्यादा अच्छी है, इसलिए उस वैरायटी को हम सुपर अन्नीगिरी कह रहे हैं। और అగ్రికల్చర్ యూనివర్సిటీ రాయచూర్, కర్ణాటక వారితో కలిసి ఇక్రిసాట్ నూతన రకాన్ని రూపొందించింది. ఈ కొత్త రకం అన్నగిరి కంటే మంచి ఫలితాలను అందిస్తుంది. దీనికి సూపర్ అన్నగిరి అని పేరు పెట్టారు. దీనిలో అన్నగిరి కంటే 10% అధికంగా దిగుబడి వస్తుంది. ग्रो करने के लिए बहुत अच्छी रहेगी। उसी प्रकार से जो सुपर अन्नीगिरी है वो कर्नाटका में और जो दक्षिण भारत के स्टेट्स हैं उसमें ग्रो करने के लिए बहुत अच्छी रहेगी. మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సాగు చేయొచ్చు. సూపర్ అన్నగిరి రకాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. जो पुरानी जमाने में जो नई नई किस्में, नई नई वैरायटी प्राप्त की जाती थी उसमें 10 से 12 साल लगते थे. अब क्योंकि हमारे पास में यहाँ पे इंफॉर्मेशन जीन्स के बारे में अवेलेबल थी, तो जो जीनोमिक्स असिस्टेड ब्रीडिंग के द्वारा हमने जो नई वैरायटी 4 से 6 साल के बीच में ही प्राप्त कर ली हैं. तो इस नई अप्रोच के द्वारा जो भारतवर्ष में पहली बार हो रहा है और इक्रिसैट ने इसमें बहुत इम्पोर्टेंट रोल अदा किया है. సాధారణంగా ఒక రకాన్ని రూపొందించాలంటే సుమారు 10 సంవత్సరాలు పడుతుంది. అయితే మొక్కల్లో జన్యువులకు సంబంధించిన సమాచారం ద్వారా జినోమిక్స్ అసిస్టెడ్ బ్రీడింగ్ ఉపయోగించి ఈ కొత్త రకాల్ని రికార్డు స్థాయిలో కేవలం 4 నుంచి 6 సంవత్సరాల్లోనే రూపొందించారు. ఈ నూతన రకాల్లో పాత రకాలు ఉన్నట్లుగానే నాణ్యత ఉంటుంది. అయితే దిగుబడి పెరుగుతుంది. గత 3 సంవత్సరాల నుండి ఈ రకాలను వివిధ భారతీయ పరిశోధనా స్థానాల్లో పరీక్షించిన తరువాత విడుదల చేశారు. వీటి విత్తనాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసి త్వరలో రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 04030010110 8891861111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.